ఈరోజు మార్నింగ్ మనం బయటకు వచ్చాము. బయటకు వస్తానే వాన చూడండి, వాన పడుతుంది బయట. ఈరోజు మార్నింగే వచ్చేసాం బయటికి మనం. చూడండి వాన కువైట్లో పడుతూ ఉంటుంది. చూడండి ఎన్ని నీళ్ళు, వర్షం నీళ్ళు. ఇప్పటికీ వాన పడుతుంది లేదా? వాన పడుతుంది చూడండి ఎలా పడుతుందో వాన. నేను అనుకున్నాను ఇటు ఖచ్చితంగా వాన పడుతుంది అని, కానీ ఇప్పుడు పడింది. చూడండి మొత్తం ఎలా తడిసి వాన అయితే బాగా రకంగా తుంపరగా పడుతుంది. చిన్న రోజుల తర్వాత కోవిడ్లో వాన చూస్తున్నాను నేను. ఇప్పటికీ వాన పడతానే ఉంది. చూడండి ఇది మా ఇల్లు. చూడండి బండ్ల మీద ఎలా పడి ఉండదు నీళ్ళు. యాక్చువల్లీ మామూలుగా బండ్ల మీద నీళ్ళు పడవు, కానీ మాదికి ఇది తారిపాలు కదా, పైన వాన వాన ఖచ్చితంగా పడుతుంది. చూడండి ఎలా తుంపర పడుతుందో. అందరూ అనుకోవచ్చు ఈ గల్ఫ్ కంట్రీలో ఎడారిలో వాన పడతావు అని, కానీ ఖచ్చితంగా వాన పడుతుంది. చూడండి మార్నింగ్ స్కూల్ టైంకి లేచాను నేను. ఇప్పుడు మార్నింగ్ లేచేటప్పటికి వాన పడుతూ ఉండదు. ఈరోజు బండ్లన్నీ కడిగి ఇల్లు హౌస్ మొత్తం కడగాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మట్టి వాన పడుతుంది కాబట్టి. చూడండి మట్టి చూడండి ఎట్లా ఉందో, బండి మీద మట్టి ఎట్లా ఉండాలి చూడండి బండి మీద ఎంత మట్టి ఉందో చూసినారా? అట్లా ఉంటుంది బండి మీద మట్టి. ఇక్కడ వాన పడితే మట్టి వాన వస్తుంది. చాలా బాగుంది చూసేదానికి. చూడండి నీళ్ళు చూడండి ఎన్ని వచ్చాయో. అంటే వర్షం ఎప్పటి నుంచి పడుతుందో తెలియదు నాకు. చూడండి ఇవన్నీ మా కార్లో జాగ్వార్, బెంగళూరు, బిఎం, రామ్. చూడండి మా చెట్లకు నీళ్లు పట్టాల్సిన పని లేదు ఈరోజు చెట్లకు సన్ఫ్లవర్. చూడండి పక్కింట్లో కూడా వాన ఎక్కువగా పడినట్టున్నది ఈరోజు. ఈ వానలో తడుస్తూ ఉన్నా నేను. ఈ వానలో తోపు పెట్టుకొని ఉన్నా నేను. ఇదే మా ఇల్లు. చూడండి ఎంత బాగున్నదా? చాలా బాగుండదు ఈ వానలో తడుస్తూ ఉంటే. చూడండి ఆ లైటింగ్ వెళ్తారుకి ఖర్జూరపు చెట్లు అన్నీ వరుసగా ఎంత బాగున్నదో ఈ వానకి. చాలా బాగుండదు. చూడండి ఆ బైక్ అతను చూడండి తడుచా వస్తున్నాడు. అతను ఫుడ్ ఆర్డర్ ఇచ్చే అతను తలబాట్. చూడండి ఈ వర్షాకాలం ఎండాకాలం అంతా ఏంటంటే ఈ ఎండలకు వానలకు తడుస్తూనే ఉంటారు ఈ బైకుల్లో వెళ్ళేవాళ్ళు, ఫుడ్ డెలివరీ ఇచ్చేవాళ్ళు. చూడండి ఎంత బాగా వర్షం పడుతుందో. ఈ బండి మీద ఇంకా ఎక్కువ దుమ్ము ఉండదు, మీకు ఈ వీడియోలో కనపడదు. చూడండి మా చెట్లకు నీళ్లు పట్టాల్సిన పని లేదు ఇంకా 4 రోజులు. చూడండి ఎంత బాగుండదు ఈ చెట్టు. ఇది మల్లి చెట్టుకు నాటి 3 నెలలు అవుతుంది, కానీ ఇంకా పూలు కాయలేవు మా మల్లి చెట్టుకు. ఇది గడ్డి, మన అడవుల్లో దొరికే గడ్డి.
వర్షం బాగా పడింది, నీళ్ళు పారుతున్నాయి చూడండి కోవిట్లో. అందరూ చెప్తా ఉంటారు తెలియని వాళ్ళు, కోవిట్లో ఏం వాన పడుతుందిలే, ఎందుకు పడుతుంది, అన్నీ ఎడారులే కదా అని. కానీ కోవిట్లో కూడా వాన పడుతుంది అని కొంతమందికి తెలియదు కదా. ఆ తెలియని వాళ్ళకి ఈ వీడియో చూపించింది. అవతలకు దాటుకుంటున్నాం. మన బండి ఎక్కడ ఉన్నది, రథచక్రం. టైం 6 అయింది, 6:10 అయింది. మార్నింగ్ బయటకు వచ్చేటప్పటికి వర్షం. నా బండి కూడా ఫుల్గా తడిసిపోయింది మొత్తం. మన బండికి పార్కింగ్ ఉండదు, ఒక బండికి ఇక్కడ అక్కడ. అందుకే ఇక్కడ పెట్టేస్తాం, మసీద్ వెనకలు పెట్టేస్తాం. మసీద్ వెనకలు పెట్టామంటే మనకు ప్రొడక్టివ్గా ఉంటుంది బండి. చూడండి, ప్రతి మందకాలో ప్రతి ఒక్క అంటే గల్లీ అంటారు కదా, గల్లీకి మామూలుగా 5G టవర్స్ ఉంటాయి చూడండి. అవి 2 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ అది, ఆడపిల్లలది. యువతలు కూడా ఆడపిల్లలది స్కూలు, ఆ పెద్దది. ఇవి 2 స్కూల్సే. మసీద్, పెద్ద మసీదు, ఎర్ర మసీదు. ఇక్కడ ఏమున్నా లేకపోయినా మసీదులు చాలా బాగుంటాయి. మసీదు వెనకల పార్కింగ్ చూడండి ఎంత ఉండదో. ఇది పార్కింగ్ ఏడా ఉండదు అనుకుంటా. ఇంత ఉంది. మళ్ళీ ముందు పక్క కూడా, జమియా ముందు పక్క, మసీదు ముందు పక్క కూడా ఇంత పార్కింగ్ ఉండదు. పెద్దది పార్కింగ్. ఒక 100 పైనే వస్తాయి. ఏమన్నా పార్టీలు జరిగితే ఈ స్కూల్ డ్యూటీ వచ్చినప్పుడు ఈ పార్కింగ్లో ఏం ఉండవు, మొత్తం చిందరబందరగా ఉంటాయి బండ్లన్నీ. అంత పార్కింగ్ ఉంటుంది, అన్ని బండ్లు వస్తాయి. మార్నింగ్ 12 అప్పుడు చూడాలి, ఇంకా ఎక్కువగా ఉంటాయి బండ్లు. బండి యాడ్ ఇస్తున్నారు అట్లా. చెవర్లెట్ కొత్త బండి ఏమో ఏదో చూడండి. అయ్యి 24 hours ఆన్ అయితే ఆన్లోనే ఉంటాయి. అవి 5G టవర్స్ చూడండి. ఈ వానకి ఎలా నడుస్తూ ఉంటే, వాకింగ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది నాకైతే. మీరు ఎవరైనా కోవిట్లో ఉంటే ఇప్పుడు బయటకు వచ్చి తిరగండి, మళ్ళీ ఈ అనుభవం రాదు. ఎవరో బ్రేక్ గడ్డ ఎగిరించుకొని వచ్చేస్తున్నాడు, అతనే అనుకుంటా, అక్కడ పోయే అతను. లెక్సస్ టవర్ 24 hours రన్నింగ్లోనే ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఉండే బండి ఫస్ట్లో, దాన్ని ఒకవేళ ఏదైనా రిపేరు పాడు ఉన్నప్పుడు తీసుకొని కారు కట్టుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ రిపేర్ చేసుకొని వచ్చి మళ్ళీ పెట్టేస్తారు. అవి స్టాండర్డ్గా ఉంటాయి అక్కడే, పర్మనెంట్గా. మా ఇంట్లో మా అతను స్టార్ట్ చేశాడు బండి. ఎక్కడికో వెళ్తున్నాడు మార్నింగ్, చాలా రోజుల నుంచి డ్యూటీకి. మనకు తెలియదు ఏ డ్యూటీ చేస్తారో. నేను వచ్చి 8 నెలలు 9 నెలలు అవుతా ఉన్నా. ఇప్పటికీ అంటే ఈ ఇంట్లో కొత్తగా వచ్చాలి. చాలు వర్షం పడుతుంది. ఇది నా బండి ఫుల్ తడిసిపోయింది. లోపల ఎంత కూలింగ్ ఉంటుందో, ఏసీ వేస్తే చాలా కూలింగ్గా ఉంటుంది ఈరోజు బండిలో. ఈ వర్షాకాలం ఏంటంటే జాగ్రత్తగా తోలుకోవాలి కోవిట్లో ఉండేవాళ్ళు బండ్లు. వర్షాకాలం ఏం లేదు, ఈ 3 రోజులే వర్షం ఉండేది, తర్వాత మామూలే. మన బండి ఓపెన్ చేద్దాం. మన బండి ఓపెన్ చేస్తాను, లైటింగ్స్ చూడాలి బండిలో. చూడండి, మట్టి అంతా వెళ్ళిపోయింది. ఈరోజు బండికి అడగాల్సిన పని లేదు అనుకుంటా నేను. చూడండి,
ప్రతి ఒక్కరు చెప్తారు వాన పడదు ఎడారిలో అని, చాలా చీప్గా మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ ఇంట్లో కాడ. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళకు ఇబ్బంది లేదు. చూడండి, నేను 2019లో కాదు 20లో కోవిడ్లో ఉన్నప్పుడు ఒకసారి వాన వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇక్కడ డ్రైనేజీ ఉంటాయి కదా, డ్రైనేజీ గుంతలు కూడా ఫుల్గా నీళ్ళు బయటకు వచ్చేసాయి, అంత వాన పడింది. బండి స్టార్ట్ చేసి పెట్టామంటే కొంచెంసేపు హీట్ ఎక్కుతుంది, తర్వాత వెళ్ళిపోవచ్చు. స్టార్ట్ చేస్తాను వెళ్ళకూడదు కదా, అందుకు. ఇది మొన్న పెట్టించాము మా బండిలో, అన్నీ ఉంటుంది. అది వర్షం పడతా ఉంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని నా ఆశ, కానీ ఇప్పుడు వెళ్ళలేంలే చలిగాన. ఓకే, అయితే జాగ్రత్త, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.